హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శతస్య అకాడమీ. ఈ రోజు మనం స్వరాజ్య పార్టీ స్థాపన గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 1922లో బీహార్ రాష్ట్రంలోని గయాలో కాంగ్రెస్ వార్షిక సమావేశం జరిగింది. నేను చిత్తరంజన్ దాస్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాను. నేను ఎన్నికల్లో పాల్గొని శాసనసభలో ప్రభుత్వాన్ని స్తంభింపు చేయాలనుకున్నాను. కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ప్రో చేంజర్స్ మరియు నో చేంజర్స్గా చీలిపోయింది. ప్రో చేంజర్స్ శాసనసభలో ప్రవేశించాలి అనుకుంటే నో చేంజర్స్ శాసనసభ ప్రవేశం సహాయ నిరాకరణ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. దీనితో నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మోతీలాల్ నెహ్రూతో కలిసి ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించాను. మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా, కెల్కర్, విఠల్ భాయ్ పటేల్, లాలా లజ్పత్ రాయ్, జయకర్ సభ్యులుగా 1923 జనవరి 1న ఏర్పడింది. స్వరాజ్య అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు, కేవలం అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్. శాసనసభల్లో ఉంటూ ప్రజలకు శ్రేయస్కరం కాని శాసనాలను ప్రతిఘటిద్దాం లేదా సవరణలకు ప్రతిపాదిద్దాం. 1919 చట్టానికి బదులు మరో చట్టం తేవాలి మరియు రాజ్యాంగ సభ ఏర్పాటు అవసరం కూడా ఉంది. 1923లో జరిగిన ఎన్నికలలో కేంద్ర శాసనసభలో 42 స్థానాలను స్వరాజ్య పార్టీ గెలుచుకుంది. 1924లో లార్డ్ రీడింగ్ శాసనసభను ప్రారంభించారు. మోతీలాల్ నెహ్రూ మొదటి భారత ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. విఠల్ భాయ్ పటేల్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ప్రజా భద్రతా బిల్లును ఓడిపోయేలా చేశాం. ఇది మా పార్టీ సాధించిన విజయం. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.